మళ్ళీ మళ్ళీ పిఆర్కేకి మంచిగా మళ్ళీ మంచిగా ఉన్నాడు. ఒక్క రోజు మంచిగా మళ్ళీ ఆ, మళ్ళీ ట్రీట్మెంట్ చేసి ఆ, కొత్త కొంచెం అమౌంట్ తీసుకుని మంచిగా చూసి ఆ. ఒక్క రోజు సెట్ అయిన పప్పు కూడా మళ్ళీ ఎప్పుడైతే మందు తాగటం సిగరెట్లు మధ్య మధ్యలో బంద్ చేసాడు, మధ్య మధ్యలో స్టార్ట్ చేసాడు, మధ్య మధ్య బంద్ చేసి మళ్ళీ నీసు తినడానికి నీజే కావాలంటారు. డాక్టర్ నీసు ఏం తిందని చెప్పింది, అక్కడ డాక్టర్ నీసు తినదని చెప్పింది, ఆయన నీజే కావాలంటారు. మందు చెయ్యాలి అంటే ఈ మధ్య ఇప్పుడు హెల్త్ బాగానే వారం రోజులు తాగుతుంది, అంతమంది తాగింది కదా ఉన్నదన్నది చెప్పుకోవాలి. ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారా లేకపోతే వస్తారు రమేష్ ఎందుకు వచ్చిపోయి ఇద్దరు ముగ్గురు పేరు చెప్తే బాగుండు కానీ వచ్చిపోయారు అన్న. ఆ, వస్తుంది మంచి ఆఫీసులు ఏం కాదు, డయాలసిస్ పేషెంట్ కూడా తాగేస్తారు, ఏం కాదన్నా. మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తుంది, ఇవి ఇట్లా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇంకెందుకు వస్తారు? ఎవరు వస్తుంది? అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు డాక్టర్ గారు. ఒక్క రోజులో వేసింది చూసిగా తిరిగినా. చాలా హ్యాపీగా ఉంది, హెల్త్ అంతా బాగా సెట్ అయిపోయింది, మంచిగా ఉన్నాడు అని చాలా ఇండస్ట్రీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా రెగ్యులర్ ఫాలో అప్ ఒక 2-3 days హెల్త్ ఎలా ఉంది, సెట్ అయిపోయిందా, సెట్ కాకపోతే బెటర్ ట్రీట్మెంట్ కోసం అపోలోకైనా షిఫ్ట్ చేద్దాం మనం అని రెగ్యులర్ ఆయన ఫాలో అప్. లేదు బాగుంది, ఇప్పుడు స్టేబుల్గా ఉంది, పర్లేదు, ఏమన్నా ఉంటే మనం అక్కడికి తీసుకెళ్దాము. మనతో చాలా సినిమాలు వర్క్ చేశారు, ఆయనకున్న నిజంగా గ్రేట్ అది. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కసారిగా నాకు మేము కూడా నిన్న వీడియో పెట్టారు ఈమె, డాడీ పొజిషన్ మళ్ళీ బ్యాక్ టు సేమ్ వచ్చిందన్న, భయంగా ఉంది మాకు, కష్టమేమో అని చెప్పేసి ఆ వీడియో చూడగానే షాక్ అయ్యా నేను. పొద్దునే వచ్చేస్తానమ్మా అని చెప్పేసి ఇంకా చూడగానే ఏమైనా హోప్ ఉంటే చూద్దాం అని చెప్పేసి, అసలుకి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటే ఇంకా బెటర్ గా అంటే ఇంకా డయాలసిస్ రెగ్యులర్ అవసరం సార్. విల్ స్టార్ట్ డయాలసిస్ నౌ. మొన్న ఒకటి చేసాము అండ్ టుడే విల్ డూ 1 more డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్. అంతే, ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా అంతకు మించి చేయగలిగింది ఏం లేదు. ఐదర్ గో ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ డయాలసిస్ రెగ్యులర్. నాకు తెలిసి మళ్ళీ డైలీ డే బై డే అన్న డయాలసిస్ అవసరం, వీక్లీ 3 times అయితే అవసరం ఉండేలా ఉంది. 1 dialysis is not enough. మొన్న చేసినాం బట్ నో అవుట్కమ్. సో వీ హావ్ టు వెయిట్ ఫర్ 1 సో ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఛాన్సెస్ ఉన్నాయా? he will be fine. Transplant చేస్తే he must be doing good. Transplantation will help him. ఓకే, Transplantation and dialysis, regular dialysis. ఇప్పుడు కాన్షియస్ లోకి వస్తున్నారండి నార్మల్ గా? మంచిగా పోస్ట్ డయాలసిస్ వస్తున్నారు, బట్ ఆఫ్టర్ 1 day మళ్ళీ యూరియా లెవెల్స్ పెరగడము, ఫాస్ఫరస్ పెరగడము, పొటాషియం లెవెల్ ఎక్కువైనప్పుడు ఇరమిక్ ఎన్కెఫిలోపతికి వెళ్ళి పేషెంట్ మళ్ళీ డ్రౌజీ అవుతున్నారు. వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఫర్ సికేడి పేషెంట్స్ ఇస్ ఆల్టర్డ్ సెన్సోరియం, డ్రౌజీ, ఆకలి అవ్వకుండా ఉండడము, బాడీ అంతా వాల్యూమ్ ఓవర్లోడ్ లో ఉండడము. ఆక్సిజన్ తీసుకోవడం కష్టమైతేనే నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేసాం మార్నింగ్. కంప్లీట్ గా దీని మీదే ఉంది. దాని మీద నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ నడుస్తుంది. వీ విల్ డూ డయాలసిస్ నౌ ఇన్ సమ్ టైమ్.